ట్రంప్ భలే రాజేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అంశాన్ని రాజేయడంలో ఒక్కొక్క కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు. తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో అట్లాంటిదే సజీవ సాక్ష్యం అవుతున్నటువంటి ఉదంతం. $31 బిలియన్ 31 బిలియన్ టారిఫ్ల రూపంలో సంపాదించాడట. వివిధ దేశాలను నేను అంతగా కంట్రోల్ చేశానని చెప్పుకొస్తున్నాడు. అసలు విచిత్రం ఏంటంటే ఇది అమెరికాకి ఆదాయం అంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి తిన్నాడు? మనం కట్టాం ఆ టారిఫ్? కట్టం కదా. వాళ్ళ దేశంలో ప్రజల మీద వేశాడు. మన సరుకు కొంటే 50%, చైనా సరుకు కొంటే 100%, బ్రెజిల్ సరుకు కొంటే 39%, ఇట్లా అదనపు ఛార్జీలు కట్టింది ఎవరు? అమెరికన్స్. ముడిగింది ఎవరు? అమెరికన్స్. నష్టపోయింది ఎవరు? అమెరికన్స్. కానీ ప్రపంచ దేశాలు నియంత్రిస్తున్నానన్న పేరుతో సొంత దేశం వాళ్ళని దోచుకుంటూ భారీ ఉపన్యాసాలతో మాత్రం మాయ చేస్తున్నాడు.